హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వెన్ డిడ్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్? ఆన్సర్ వచ్చేసి May 7th, 2025. మరి ఈ వాటి జీకే క్వశ్చన్, ఆపరేషన్ సింధూర్ వాస్ క్యారీడ్ అవుట్ ఇన్ రెస్పాన్స్ టు విచ్ ఇన్సిడెంట్? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నేను ఈ జన్మలో మర్చిపోలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ దిస్ లైఫ్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ దిస్ లైఫ్ అంటే నేను ఈ జన్మలో మర్చిపోలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ ఇన్ దిస్ లైఫ్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ ఇన్ దిస్ లైఫ్ అంటే ఈ జీవితంలో నువ్వు నాకు చేసిన దాన్ని నేను మర్చిపోలేను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ ఫర్గెట్ హర్ ఇన్ దిస్ లైఫ్. ఐ విల్ నాట్ ఫర్గెట్ హర్ ఇన్ దిస్ లైఫ్ అంటే ఈ జీవితంలో ఆమెని మర్చిపోలేను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎందుకు బొమ్మలాగా నిలబడ్డావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, వై ఆర్ యూ స్టాండింగ్ లైక్ ఏ డాల్ లేదా వై ఆర్ యూ స్టాండింగ్ లైక్ ఏ స్టాచ్యూ అంటే ఎందుకు బొమ్మలా నిలబడ్డావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, డోంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ లైక్ ఏ డాల్. డోంట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ లైక్ ఏ డాల్ అంటే నా ముందు ఇలా బొమ్మలాగా నుంచోవద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ స్టాండ్ లైక్ ఏ డాల్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. వై డిడ్ యూ స్టాండ్ లైక్ ఏ డాల్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ చెప్పకుండా నా ముందు ఎందుకు ఇలా బొమ్మలా నిలబడ్డావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఎంత పని ఉన్నా సరే వస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ హ్యావ్, ఐ విల్ కమ్. నో మ్యాటర్ హౌ మచ్ వర్క్ ఐ హ్యావ్, ఐ విల్ కమ్ అంటే ఎంత పని ఉన్నా సరే వస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ టు కమ్ హియర్ నో మ్యాటర్ హౌ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు కమ్ హియర్ నో మ్యాటర్ హౌ మెనీ థింగ్స్ యూ హ్యావ్ టు డూ అంటే నువ్వు ఏం చేసైనా సరే నువ్వు ఇక్కడికి రావాల్సిందే అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ లాట్ వర్క్ టు డూ, ఐ విల్ కమ్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ లాట్ వర్క్ టు డూ, ఐ విల్ కమ్ అంటే నాకు చేయాల్సిన పని ఎక్కువ ఉన్నా సరే లేదా చేయాల్సింది చాలా ఉన్నా సరే నేను వస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, నేను అప్పటికే నిద్రపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ వాస్ ఆల్రెడీ అస్లీప్. ఐ వాస్ ఆల్రెడీ అస్లీప్ అంటే నేను అప్పటికే నిద్రపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ వాస్ ఆల్రెడీ అస్లీప్ వెన్ దే అరైవ్డ్. ఐ వాస్ ఆల్రెడీ అస్లీప్ వెన్ దే అరైవ్డ్ అంటే వాళ్ళు వచ్చేటప్పటికే నేను నిద్రపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ వాస్ ఆల్రెడీ టూ లేట్. ఎవ్రీవన్ ఆర్గ్యూడ్ దట్ ఇట్ వాస్ ఆల్రెడీ టూ లేట్ అంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని అందరూ వాదించారు అని అర్థం. నెక్స్ట్ వన్, నాకు నచ్చిన కూర ఒక్కటి కూడా లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ కర్రీ దట్ ఐ లైక్. దెర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ కర్రీ దట్ ఐ లైక్ అంటే నాకు నచ్చిన కూర ఒక్కటి కూడా లేదు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ నాట్ కుక్డ్ ఎ సింగిల్ కర్రీ దట్ ఐ లైక్. యూ హ్యావ్ నాట్ కుక్డ్ ఎ సింగిల్ కర్రీ దట్ ఐ లైక్ అంటే నాకు నచ్చిన కూర నువ్వు ఒక్కటి కూడా వండలేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డిడెంట్ లైక్ ఎనీ ఆఫ్ దిస్ కర్రీస్. ఐ డిడెంట్ లైక్ ఎనీ ఆఫ్ దిస్ కర్రీస్ అంటే ఈ కూరలలో ఏ కూర నాకు నచ్చదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నా బాధ నాకే తెలుసు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఓన్లీ ఐ నో మై పెయిన్. ఓన్లీ ఐ నో మై పెయిన్ అంటే నా బాధ నాకే తెలుసు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ డోంట్ అండర్స్టాండ్ మై పెయిన్ సో లీవ్ మీ అలోన్. యూ డోంట్ అండర్స్టాండ్ మై పెయిన్ సో లీవ్ మీ అలోన్ అంటే మీకు నా బాధ అర్థం కాదు సో నన్ను ఒంటరిగా వదిలేయండి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నోబడీ కెన్ అండర్స్టాండ్ మై పెయిన్.
నోబడీ కెన్ అండర్స్టాండ్ మై పెయిన్ అంటే ఎవరికి నా బాధ అర్థం కాదు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.